హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మనం పప్పు పాలకూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. సో దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే, చూసారు కదండి కందిపప్పు. నేను కందిపప్పు బాగా క్లీన్ చేసి సో ఒక అరగంట అంటే నానబెట్టానండి. సో అరగంట నానబెట్టాను. సో అరగంట నానబెట్టడం వల్ల ఏంటంటే మనకి పప్పు నానిపోతుంది కదా, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అన్నమాట మనకిది. సో అదే కాకుండా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పాలకూర అండి. దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి. పాలకూర తినడం వల్ల బ్లడ్ చేరుతుంది. అదే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిదండి. సో అందుకని తప్పకుండా మనం ట్రై చేయాల్సిన డిష్ అండి ఇదైతే మాత్రం. ప్రతి ఒక్కరు కూడా చాలా సాఫ్ట్ ఫుడ్ అండి. చూడండి పాలకూర, నేను పాలకూర ఒక 6 కట్టలు తీసుకున్నానండి. 6 కట్టలు ఇలా తీసుకున్నాను. అదే కాకుండా కారం అండి, ఉప్పు, అదే కాకుండా ఒక టొమాటో అండి. మరీ ఎక్కువ వేసుకోకూడదండి టొమాటో. సో ఒక్కటి చాలండి, ఒక పెద్ద టొమాటో అండి. సో తాలింపుకి మనకు కావాల్సినవి ఏంటంటే జీలకర్ర, పోపులండి. అదే కాకుండా మనకి ఎండుమిర్చి, ఇది ఎల్లుల్లిపాయలు ఏంటంటే ఇలా తీసుకుని ఉంచుకుంటే టేస్ట్ బాగుంటుందండి మనకి తాలింపుకి. సో అలా తీసుకుని ఉంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదే కాకుండా మనకి ఎండుమిరపకాయలు వేయడం వల్ల కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. అదే కాకుండా తాలింపుకి మనకి కరివేపాకు కూడా ఉండాలండి. సో కరివేపాకు, ఇదిగోండి కరివేపాకు. సో ఇంతేనండి. ఈ కొన్ని సింపుల్ ఐటమ్స్ మనకి కంపల్సరీ ఎప్పుడైనా పప్పు టొమాటో కానీ పప్పు పాలకూర ఏదైనా పప్పు ఐటమ్ చేసేటప్పుడు సో ఇదైతే కంపల్సరీ ఉండాలండి. ఇలాంటి మెదిపే ఐటమ్ ఇది కానీ చక్కది కానీ మనకి బయట పప్పు మెదిపేది అంటే కంపల్సరీ అవైలబుల్గా ఉంటుంది. మీరు అది కనుక్కోండి. పసుపు అండి, పసుపు యాంటీ బ్యాక్టీరియల్ కదా, చాలా మంచిదండి. సో పసుపు కంపల్సరీ ఉండాలి. చాలా సింపుల్ రెసిపీ అండి, మనకి ఫాస్ట్గా త్వరగా అయిపోయేదంటే ఇదేనండి. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. సో చూడండి, నేను పప్పు ఆల్రెడీ నానబెట్టే ఉంది కదా, ఈ పప్పుని ఇలా వేసేసుకోవడమేనండి. చూడండి కుక్కర్లో నేను వేసేసుకుంటున్నాను. సో ఆల్రెడీ బాగా క్లీన్ చేసుకుని అప్పుడు నానబెట్టుకున్నానండి. మీరు నానబెట్టుకోవద్దు అంటే విజిల్స్ ఎక్కువ వేసుకోండి. నానబెట్టారు అంటే మాత్రం విజిల్స్ మరీ ఎక్కువ అక్కర్లేదండి. జస్ట్ ఒక 3 to 4 విజిల్స్కి అయితే అయిపోతుంది. మీరు నానబెట్టకుండా ఇమీడియట్గా మీరు పప్పు వేసినట్టయితే మీకు అలా అయితే మాత్రం కనీసం 6 to 7 విజిల్స్ వేయాలండి పప్పు ఉడకడానికి. సో అందుకు అలా చేయమని చెప్పాను. సో ఇప్పుడు అది వేసేసాను కదండి. సో ఇది పాలకూర బాగా క్లీన్ చేసి సో దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మరీ నలిపేయకుండా నీట్గా సాఫ్ట్గా కోసుకోవాలి, లేదంటే పచ్చి స్మెల్లా ఉంటుంది. సో చూసారు కదండి. పప్పు వచ్చేసి నేను 100 grams తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి చెప్పాను కదండి ఒక 6 కట్టలు అండి. ఇది చూడండి క్లీన్గా, ఎంత క్లీన్గా ఉందో. సో ఇంత పాలకూర వేసినానని ఎంతో కర్రీ అయితే రాదండి మనకి. సో పాలకూర ఎంత వేసినా మనకి దగ్గరకు అయిపోతుంది ఉడికే కొద్దీ. కాబట్టి మనకి అంటే కర్రీ అయితే మనకి తక్కువే వస్తుందండి. ఇది ఒక 3 నుంచి 4 వరకు తినొచ్చండి. కొంచెం కొంచెంగా తిన్నట్టయితే. ఫుల్గా తినాలనుకుంటే ఒక 3కి సరిపోతుందండి అంతే. సో దీంట్లో కొంచెం నేను పసుపు వేసుకుంటున్నాను చూడండి. అదే కాకుండా కారం కూడా వేసుకోవాలి. సో మనం ఆల్రెడీ తాలింపుకి వేస్తున్నాం కదండి, ఎండుమిర్చి అవి వేసుకుంటాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. అంటే మరి మీకు కారం బాగా తినేవాళ్ళు అనుకుంటే చూసుకొని వేసుకోండి. బట్ తాలింపులో ఆల్రెడీ ఎండుమిర్చి ఎక్కువ వేస్తాం కాబట్టి ఈ కారం సరిపోతుంది. సో అదే కాకుండా టొమాటో అండి. చూడండి టొమాటో ఇలా వేసేస్తున్నాను. చిన్న ముక్కలు అక్కర్లేదండి. సో ఇలా వాటర్ అయితే వేసుకోవాలి. సో మరీ ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం ఒక హాఫ్ లెవెల్కి వేసుకుంటే నీట్గా సరిపోతుందండి. చూడండి నేనైతే మీకు లెక్క చెప్పాలంటే ఇంకా ఈ లోటాలో కొంచెం వాటర్ అయితే ఉంది. నేను 1/2 లీటర్, ఒక 450 ml, ఇంచుమించు 1/2 లీటర్ వరకు అండి. కొంచెం అంటే ఇది ఉంది కాబట్టి ఇలా. సో చూసారు కదా. సో అన్నీ నీట్గా వేసేసుకున్నానండి. సో ఈ టైంలో ఏంటంటే మూత పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి ఇది ప్రిపేర్ అయిపోతుంది.
చాలా క్విక్గా రెసిపీ ఏదైనా రెడీ అయిపోతుంది అంటే అది మాత్రం మనకి పప్పుతో చేసే ఐటమ్సేనండి, చాలా ఫాస్ట్ అయిపోతాయి. సో చూడండి నేను స్టవ్ అయితే ఆన్ చేశాను. సో ఇప్పుడు నేను ఏంటంటే జస్ట్ విజిల్ పెట్టేసుకుంటానండి. ఆల్రెడీ మనం ఇది నానబెట్టాం కాబట్టి 3 విజిల్స్ సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ అయితే అక్కర్లేదు మనకి. జస్ట్ 3 విజిల్స్కి మనకు అయిపోతుందండి పప్పు. మనకి 3 విజిల్స్ అయితే అయిపోయాయండి. వెంటనే ఇమీడియట్గా అయితే మీరు మాత్రం ప్రెషర్ కుక్కర్ విజిల్ అయితే తీయొద్దు. సో ఇంకా చూసారు కదా సౌండ్ వస్తుంది జిజ్ అని చెప్పేసి. సో అదంతా పోవాలండి. పోయి ఇలా ఓపెన్ చేసేటప్పుడు ఎలాంటి ప్రెషర్ రాలేని టైంలోనే మనం కుక్కర్ అయితే ఓపెన్ చేయాలండి. ఇప్పుడు ట్రై చేసినా రాదు. ఇలా ఎప్పుడైనా మీరు సడన్గా కుక్కర్ మూత ఓపెన్ చేస్తే మాత్రం ఫేస్ మీదకి వాటర్ తుల్లిపోవడం, ఫేస్ కాలిపోవడం అలాంటివి అవుతాయి. సో కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయండి చేసేటప్పుడు. సో ఇంకా నాకు సౌండ్ అయితే వస్తుందండి, అదంతా పోవాలి. పోయిన తర్వాత మనం ఓపెన్ చేసుకున్నామండి. చూడండి మనకి ఇప్పుడు కుక్కర్ అయితే విజిల్ తీసేస్తే మనకి ఏ ప్రెషర్ సౌండ్ కానీ ఏం రావట్లేదు. ఇందాక తీస్తే ఇప్పుడు మనకి ప్రెషర్లో వచ్చింది కదండి, ఇప్పుడు అలా రాదన్నమాట. సో ఇప్పుడు మనకి ఇందాక టైట్ ఉంది కదండి, ఇప్పుడు ఆ ప్రెషర్ పోవడం వల్ల మనకి ఇది లూజ్ అయిందండి. సో అయినా కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చూసారు కదా, చూడండి మనకి పప్పు కానీ అంతా ఎలా అయితే ఉడికిపోయిందో చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ మెదిపేది ఉంది కదండి, దీంతో మెదిపేసుకోవడమే. చూడండి పప్పు ఎంత గుజ్జు అయిపోయిందో జస్ట్ 3 విజిల్స్కి. సో చక్కగా అయిపోతుందండి, నీట్గా అయిపోతుంది. ఇలా మెదిపేసుకోవాలి నీట్గా. కొంచెం కేర్ఫుల్గా ఉండండి, చాలా స్లోగా చేయండి మెదిపేటప్పుడు కూడా. సో చూసారు కదా పప్పు ఎంత నీట్గా అయిపోయిందో. ఎప్పుడైనా కూడా మీరు పప్పు చేసేటప్పుడు ఇలా నానబెట్టుకొని చేసుకుంటే సో మనకి ఈజీగా అయిపోతుందండి. నానబెట్టిన వాటర్ అయితే పాడేయకండి, ముందు నీట్గా వాష్ చేసేసుకుని అప్పుడు మంచినీళ్ళు వేసుకుని సో అప్పుడు నానబెట్టుకుని ఆ వాటర్తోనే వేసేసుకోండి. అదే వాటర్తో వేసేస్తే పప్పు నానిన వాటర్ కాబట్టి దాంట్లో మీకు ఏదైనా పోతున్నాయి, వైటమిన్స్ అవి పోతున్నాయి, ప్రోటీన్ పోతుందంటే సో మీరేంటంటే అలా వేసేయడం వల్ల మీకు ఆ అనుమానం కూడా పోతుందన్నమాట. చూడండి నేను చాలా ఈజీగా చేసేస్తున్నాను. చూడండి జస్ట్ 3 విజిల్స్కి ఎంత నీట్గా అయిపోయిందో. చాలామంది ఏంటంటే డైరెక్ట్గా పప్పు వేసేసి సో మనకి వాళ్ళు డైరెక్ట్గా ఉడికిచ్చేసి 6-7 విజిల్స్ పెట్టేస్తారండి. బట్ దానికన్నా ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఇలా చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఏముంది జస్ట్ వాటర్లో నానబెట్టేసుకుని మన పని మనం చేసుకోవచ్చు. సో ఈ టైంలో నేను సాల్ట్ అయితే వేసేస్తున్నాను. పప్పు ఉడికేటప్పుడు ఆ టైంలో అయితే మాత్రం సాల్ట్ వేయకూడదండి. సో ఆ టైంలో సాల్ట్ వేసినట్టయితే మీకు పప్పు బేగా ఉడకదండి. సో ఇలా అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం అయితే చేసుకోవాలండి. చూడండి నీట్గా పప్పు అసలు ఎక్కడ మనకి లేదు. సో చూసారు కదా, నాకు ఇది 4 మెంబర్స్కి వస్తుందండి. కొంచెం నేను లూజ్ చేసుకున్నాను. సో అలా లూజ్గా చేసుకుంటే బాగుంటుందండి. మరీ మీరు హైగా అంటే తక్కువ వాటర్ వేసుకుంటే బాగోదు. ఇలా లూజ్గా చేసుకుంటే కొంచెం తినడానికి కూడా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో ఈ టైంలో కొంచెం మరిగిస్తానండి నేను. సో ఒక్కసారి కొంచెం జస్ట్ మరిగించేస్తాను. సో జస్ట్ మరిగించేస్తే మనకి మరిగించేస్తే బాగుంటుందండి. చూడండి ఒకసారి కొంచెం మరిగితే దానికి ఇంకా ఫ్లేవర్ టేస్ట్ అది బాగుంటుందండి. ఎంత కుక్కర్లోదైనా కూడా ఇలా మరిగించుకోవాలండి ఒకసారి. మనకి పప్పు పక్క స్టవ్ మీద పెట్టేద్దామండి. సో దట్ మనకి స్టవ్కి ఎలాగో 2 ఉంటాయి కాబట్టి చక్కగా పక్కన పెట్టేసుకుంటే అది అక్కడ మరుగుతూ ఉంటుంది. సో ఈలోపు నేను ఏంటంటే తాలింపు పెట్టేసుకుంటాను. చూడండి ప్యాన్ పెట్టేశాను. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. సో కొంచెం ఆయిల్ సరిపోతుందండి మనకి తాలింపు కాబట్టి.
సో చూడండి, ఫైనల్లీ మన పప్పు పాలకూర అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి నా ఛానల్ని రిఫర్ చేయండి. కొత్తగా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మనకు ఆయిల్ అయితే మగ్గిపోయింది. సో ఈ టైంలో ఏంటంటే నేను తాలింపు వేసేస్తున్నానండి. ముందుగా నేను ఎల్లుల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు ఎప్పుడు కూడా ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయండి. మనకి ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అవుతుంది. ఇదే టైంలో నేను పోపులు కూడా వేసేసుకుంటున్నానండి. చూడండి, పోపులు చిట్లుతున్నాయి కదండి. ఈ పోపుల్లో పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు 2 మెంతులు అండి, మరీ ఎక్కువ కాదు. సో పోపులు చిట్లిపోతున్నాయి కదండి. సో ఇదే టైంలో నేను ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు అండి. సో అన్నీ వేసేసుకున్నాను నీట్గా. సో అన్నీ నీట్గా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. మనం చేసే తాలింపు బట్టే మనకి ఈ పప్పు టమాటా అవ్వచ్చు, లేకపోతే పప్పు పాలకూర ఏదైనా ఇలా పెట్టుకునేది. సో ఇలా తాలింపులోనే మనకి టేస్ట్ అంతా యాడ్ ఆన్ అవుతుందండి. మనకి తాలింపు ఎండుమిర్చి ఇది కూడా బాగా వేగాలి. చూడండి, ఎండుమిర్చి కూడా బాగా వేగిందండి. సో కొంచెం నేను వేగనిస్తున్నాను ఇంకా. సో చూడండి, ఫైనల్లీ తాలింపు రెడీ అయిపోయింది. సో మనం చేసుకున్న ఇది అయితే అయిపోయిందండి. సో చూసారు కదా, మనకి నీట్గా రెడీ అయిపోయిందండి పప్పు పాలకూర. సో ఈ టైంలో ఏం చేస్తానంటే నేను ఈజీగా క్విక్గా అయిపోవాలంటే, అంటే మొత్తం ఇదంతా తీసే కన్నా ఇలా కొంచెం తాలింపు అయితే ఇలా వేసేసుకుంటానండి. ఇలా వేసేసుకుంటే మొత్తం A to Z మనకి వచ్చేస్తుందండి నీట్గా. ఎక్కడ మిగలకుండా నీట్గా వచ్చేసిందండి. సో చూసారు కదండి, ఇంక ఈ టైంలో మనం ఆపేసుకోవడమేనండి. ఎవరికైనా ఇంగువ కావాలి అనుకున్నట్టయితే మీరు ఇంగువ వేసుకోవచ్చండి. మీకు ఇంగువ యాడ్ ఆన్ కావాలంటే వేసుకోవచ్చండి, అంతే. మళ్ళీ మనకి టేస్టీ పప్పు పాలకూర అయితే రెడీ అయిపోయిందండి. సో చాలా హెల్దీ రెసిపీ అండి, టేస్టీ రెసిపీ కూడా. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా